రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. 8వ అధ్యాయం అంతా కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోమా పత్రికలో 8వ అధ్యాయమే చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా అనేక మారులు చదవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం అంటే కంఠాపాఠంగా రావాలి. ఆ విధంగా ఈ పత్రికని చదువుకోవాలి. ఈ పత్రికలో ఉన్న వాక్యమంతా కూడా మన మనసులో ఉండాలి. పత్రికలో ఉన్న వాక్యమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమంతా కూడా మన మనస్సులో ఉండాలి. ఆత్మ యొక్క ప్రథమ ఫలం దత్తపుత్రత్వము అనగా దేహము యొక్క విమోచన. అందుకొరకై మనం మూలుగులు పెడుతున్నాము అని ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. మనమంతా కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలమై ఉన్నాం. దత్తపుత్రత్వము అనగా దేహ విమోచన. ప్రభు మన కొరకు కొన్ని నివాస స్థలాలు సిద్ధపరిచారు. వాటి కొరకై మన దేహ విమోచన కలగాలి. దేహ విమోచన కలిగినప్పుడే ప్రభు సిద్ధపరిచిన నిత్య నివాస స్థలాలు మనం పొందగలుగుతాం. ఈ దేహ విమోచన కొరకై మనలో మనము మూలుగులు పెడుతూ ఉండాలి. ఒకటి ప్రార్థనలో మూలుగులు పెట్టాలి, రెండవది ఆత్మలో మూలుగులు పెట్టాలి. ప్రార్థనలోనూ ఆత్మలోనూ మూలుగులు పెట్టి మనం దేవునికి ప్రార్థించినప్పుడే మన దేహమునకు ఒక విమోచన అనేది కలుగుతుంది. ప్రభు యొక్క రాకడలో మన దేహము రూపాంతరం చెందుతుంది. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన నిత్య నివాస స్థలములని మనం పొందగలుగుతాం. మనమందరము కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలం. ఆత్మ ప్రథమ ఫలముగా మార్చబడితేనే దేహ విమోచన అనేది కలుగుతుంది. ఆత్మ నింపుదలే లేకుండా ఆత్మ ప్రథమ ఫలంగా ఎలా మార్చబడగలుగుతారు? గనుక మొదట ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడే ఆత్మకి ప్రథమ ఫలంగా మనం మార్చబడగలుగుతాం. మన దేహమునకు ఒక విమోచన అనేది కలుగుతుంది. మన దేహానికి ఒక విమోచన కలగాలి. ప్రభు రాకడలో మన శరీరము రూపాంతరం చెందాలి. ఎందుకనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు గనుక మన దేహానికి విమోచన కలగాలి. ఒక రూపాంతరం అనే క్రియ మన దేహంలో జరగాలి. అలా మన దేహము రూపాంతరం చెందినట్లు మనకు దేహ విమోచన కలిగేటట్లుగా మన దేహములో జరగవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు మన దేహంలో జరిగితే మనకు దేహ విమోచన అనేది ప్రభు యొక్క రాకడలో కలుగుతుంది. దేహ విమోచన అనేది ప్రభు రాకడలో కలగకపోతే ప్రభుతో కూడా కొనిపోబడలేము, మనం విడిచిపెట్టబడతాం. కనుక మన దేహానికి ఒక విమోచన అనేది కలగాలి. అలా దేహ విమోచన కలుగునట్లుగా మన దేహములో జరగవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. పౌలు అంటాడు, దేహములో ఉన్నను దేహమును విడిచినను ఆయనకు మనము ఇష్టలమై ఉండాలి అని చెప్తారు. మన దేహములో ఉన్న దేహమును విడిచిన దేవునికి మనం ఇష్టలముగా జీవించాలి. ఆయనకు మనము ప్రియమైన బిడలుగా మనం జీవించాలని వాక్యం చెప్తుంది. దేవుడు మనకు దేహమును అనుగ్రహించారని వాక్యంలో రాయబడింది. దేవుడే మీకు దేహమును అనుగ్రహించి ఉన్నారు అని. ఈ దేహాన్ని మనమంతట మనం స్వయంగా తీసుకొచ్చుకున్నది కాదు.
దేవుడే మనకు ఈ దేహమును ఇచ్చి ఉన్నారు. దేవుడు మనకు దేహమును ఇచ్చింది. పౌలు అంటాడు, జారత్వము కొరకు కాదు దేహము, ప్రభు కొరకే దేహము, దేహము కొరకే ప్రభు అని వాక్యంలో రాయబడింది. మన దేహము జారత్వం కొరకు కాదు, దేవుని కొరకు. అందుకే దేవుడు మనకు దేహమును అనుగ్రహించారు. కనుక ఈ దేహములో కొన్ని జరగకూడని కార్యాలు ఉన్నాయి. దేహములో మనం జరిగించవలసిన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. లేవి కాండంలో రాయబడింది, కత్తితో దేహమును కోసుకొనకూడదు, కత్తితో దేహాన్ని కోసుకోకూడదు. చాలామంది కత్తి తీసుకొని తమ దేహాన్ని కోసుకునే వాళ్ళు ఉన్నారు, బ్లేడు తీసుకొని తమ దేహాన్ని కోసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శరీర సంబంధమైన ప్రేమలను బయలుపరచడానికి, శరీర సంబంధమైన ప్రేమలను తెలియచేయడానికి కత్తి తీసుకొని దేహాన్ని కోసుకొని రక్తము చిందించి ఆ రక్తపు బొట్టుతో ఏవేవో కవితలు రాసి ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే దేహమును కోసుకోకూడదని వాక్యం చెప్తుంది. కొంతమంది దేహాన్ని చూడండి, ఎక్కడ చూసినా కత్తితో కోసిన ఆ మచ్చలు మనకు కనబడతాయి. అంటే వాళ్ళ దేహాన్ని వాళ్ళు ఏం చేశారంటే కోసుకున్నారు. అది అన్ని జనుల యొక్క ఆచారం. దేహాన్ని కోసుకున్నది ఎవరంటే, ఏలియా సవాలు విసిరినప్పుడు బయలు ప్రవక్తలకి వారి దేవత, వారి దేవుడు వచ్చి వారికి కనబడాలి, బలిపీఠం మీద ఉన్నటువంటి బలి అర్పణ దహించబడాలి. అందుకొరకై వారి దేవుని కొరకై వారి దేహములను కత్తులతో వాళ్ళు కోసుకుంటూ వచ్చారు. అది అన్ని జనుల యొక్క ఆచారం. మన దేహాన్ని మనం కత్తితో కోసుకోకూడదు అనేది దేవుని యొక్క ప్రమాణం. శారీర సంబంధమైన ప్రేమల కొరకు, శరీర సంబంధమైనటువంటి బంధుత్వాలు బాంధవ్యాల కొరకై దేహమును కత్తితో కోసుకోకూడదు అనేది గమనించాలి. ఇంకా లేవి కాండంలో రాయబడింది, దేహము మీద పచ్చబొట్టు పొడవకూడదు. మన దేహం పైన పచ్చబొట్లు పొడవకూడదు. పాతకాలంలో పెద్దల్ని మీరు గమనించి వస్తారు, వాళ్ళ చేతుల మీద, వారి నొసట పచ్చబొట్లు మనం చూస్తాం. చాలామంది వ్యక్తులు తమ దేహం మీద, తమ దేహంలో ఎక్కడైనా సరే పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉంటారు. వారికి ఇష్టమైన వ్యక్తుల యొక్క పేర్లు కానీ, లేకపోతే వారి ఆరాధిస్తున్న దైవం, వారి దేవతలని బొమ్మలు కానీ వారి దేహం మీద పచ్చబొట్లుగా పొడిపించుకుంటారు. ఆ పచ్చబొట్లు మీ దేహం మీద పొడవకూడదు. ఎందుకంటే దేహము దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడింది, దాని మీద మీరు పచ్చబొట్లు పొడవకూడదు. దేహము దేవునికి సంబంధించింది గనుక దాని మీద పచ్చబొట్లు అనేది పొడిచి నీవు ఆ దేహాన్ని దేవునికి దూరం చేయవద్దు అని వాక్యంలో రాయబడింది. కనుక ఎవరు కూడా దేహం మీద పచ్చబొట్లు పొడవకూడదు. ఇంకా మనం గమనించినప్పుడు దేహాన్ని చీరుకోకూడదు అని రాయబడింది. చీరుకోకూడదు అంటే గాయాలు చేసుకోకూడదు అని. దేహాన్ని ఎవరు కూడా గాయాలు చేసుకోకూడదు. మీకు ఎవరి మీద అయినా అధికమైన కోపం వచ్చినప్పుడు, మీరు చెప్పింది ఇతరులు చేయనప్పుడు మీ తల తీసుకొని వెళ్ళి గోడకేసి బాదుకొని దాన్ని గాయపరుస్తారు, లేక మీ చేతులు గోడకేసి కొట్టి గాయపరుస్తారు. అలా మీరు దేహాన్ని చీరుకోకూడదు, దేహాన్ని మీరు గాయపరచకూడదు. దేహాన్ని గాయపరుచుకున్న ఒక వ్యక్తి మన బైబిల్లో చూస్తాం. ఎవరతను? అతను అపవిత్రమైన ఆత్మలు పట్టినటువంటి ఒక వ్యక్తి తన దేహాన్ని తనే గాయపరుచుకున్నట్టుగా చూస్తాం. అలా మన దేహాన్ని గాయపరుచుకుంటున్నామంటే ఒక అపవిత్రమైన ఆత్మ క్రియ చేస్తుందని దాని అర్థం. గనుక ఏ అపవిత్రమైన ఆత్మకి దేవుని బిడలు చోటు ఇవ్వకూడదు. మీ దేహాన్ని మీరు చీరుకొనకూడదు అంటే మీ దేహాన్ని మీరు గాయపరుచుకోకూడదు. తనను తాను గాయపరుచుకుంటున్నాడు అంటే అతనికి ఏదో ఒక అపవిత్రమైన ఆత్మ ఆవరించింది. అతను తన దేహాన్ని ఏం చేస్తున్నాడంటే అతను గాయపరుచుకుంటున్నాడు. ఇంకా వాక్యంలో రాయబడింది, మీ దేహమును గూర్చి మీరు చింతించవద్దు అని రాయబడింది. మీ దేహాన్ని గూర్చి మీరు చింతించవద్దు. మనలో అనేకులకి దేహమును గూర్చే చింత, ఏం తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా అని దేహమును గూర్చే మనలో అనేకులు చింతిస్తున్నారు. వాక్యంలో రాయబడింది, మీ చింత యావత్తు ప్రభు మీద వెయ్యండి. దేహమును ఏమి తినాలా, ఏమి త్రాగాలని, ఏమి ధరించుకోవాలని మీ దేహమును గూర్చి మీరు
చింతించనేలా. మీరు మొదట దేవుని రాజ్యమును వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని యేసు ప్రభు చెప్పారు. కనుక మన దేహాన్ని మనం గాయాలు చేసుకోకూడదు, మన దేహాన్ని మనం కోసుకోకూడదు, మన దేహం మీద పచ్చబొట్లు పొడుచుకోకూడదు, మన దేహమును గురించి మనం చింతించకూడదు. మరి మన దేహములో జరగవలసిన కార్యం ఏమై ఉన్నది? మనకి దేహ విమోచన ప్రభు యొక్క రాకడలో కలగాలంటే మొదటిగా మన దేహములో జరగవలసిన కార్యం లేవికాండము 17వ అధ్యాయం. లేవికాండము 17వ అధ్యాయము 15వ వాక్యము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు అతడు దేశంలో పుట్టినవాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలని ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. అయితే తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. ఇక్కడ మన దేహము కడగబడాలని చూస్తున్నాం. ప్రభు యొక్క రాకడలో మన దేహానికి ఒక విమోచన కలిగి మన కొరకై ప్రభు సిద్ధపరిచిన నిత్య నివాస స్థలం మనం చేరుకోవాలంటే మొదటిగా మన దేహము కడగబడాలి. కడగబడిన దేహమే ప్రభు యొక్క రాకడలో విమోచించబడుతుంది. ఆ దేహమే ప్రభు సిద్ధపరిచిన నివాస స్థలం చేరుకుంటుంది. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, చచ్చిన కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తినువాడు కానీ ముట్టువాడు కానీ అతడు తన యొక్క బట్టలు ఉతుక్కొని తన యొక్క దేహమును కడుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. సాయంకాలం తర్వాత అతను పవిత్రుడవుతాడు. సాయంకాలం తర్వాత అతను పవిత్రుడవుతాడు. ఎవరైనా సరే తమ దేహాన్ని తమ దేహాన్ని కడుగుకొనకయు తమ బట్టలు ఉతుక్కొనకయు ఉంటే అతని దోష శిక్షను అతనే భరిస్తాడు. కడగబడిన వాడు ఉతుక్కొనని వాడు తన దోష శిక్ష తనే భరిస్తాడు. బాగా వినాలి. కళేబరమునైనను చచ్చిన కళేబరమునైనను చీల్చబడిన దానినైనను మీరు ముట్టకూడదు, తినకూడదు. అది ఇశ్రాయేలుకి దేవుని బిడ్డలకి దేవుడిచ్చిన ప్రమాణం. అలా నీవు ముట్టినట్లయితే దాన్ని తిన్నట్టయితే నీవు అపవిత్రమవుతావు. గనుక చచ్చిన కళేబరం మనం ముట్టకూడదు, చీల్చబడిన దాన్ని కూడా మనం ముట్టకూడదు. చచ్చిన కళేబరము చీల్చబడినది మనల్ని ఆకర్షిస్తుంది. చచ్చినది చీల్చబడినది అంటే దీని అర్థం ఏంటంటే, అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నారు, సాతాను చేత చీల్చబడిన వారు ఉన్నారు. సాతాను శరీర సంబంధమైన ఆశేచ్ఛల చేత చీల్చబడిన వారు ఉన్నారు. పొలములో చంపబడిన వారు ఉన్నారు, బయట పొలములో చంపబడిన వారు ఉన్నారు. ఇవన్నీ చాలా ఉంటాయి లేవికాండంలో. ఎక్కడెక్కడ చంపబడింది, ఎక్కడెక్కడ హత్య చేయబడింది, ఎక్కడ చీల్చబడింది, ఎక్కడ గాయపరచబడింది, వీటన్నిటి గురించి ప్రమాణాలు ఉంటాయి. గమనించాలి. కళేబరమునైనను చీల్చిన దానినైనను మీరు ముట్టకూడదు, మీరు తినకూడదు. అది మీకు అపవిత్రం. అనేక మంది తమ అపరాధములో చచ్చిన కళేబరలాగుండారు. అట్టి వారిని మీరు ముట్టకూడదు, అది అపవిత్రం. శరీర సంబంధమైన ఆశేచ్ఛల చేత చీల్చబడిన వారు ఉన్నారు, అట్టి వారిని మీరు ముట్టకూడదు. అలాంటి బాడీని మీరు తినకూడదు, అది అపవిత్రం. ఉదాహరణ గమనించాలి. శాంసన్ ఒకనాడు సింహాన్ని ఆయన చీల్చివేశాడు. ఆ సింహాన్ని చీల్చివేసిన తర్వాత ఆ సింహం కళేబరం అక్కడ పడేసి ఆయన వెళ్ళిపోయాడు. చాలా దినాలైన తర్వాత మరలా ఆయన ఆ మార్గ మధ్యలో వెళుతూ తాను చంపినటువంటి ఆ సింహం తనకి గుర్తుకొచ్చింది. చంపినటువంటి సింహం, చచ్చిన కళేబరం, చీల్చబడిన సింహం ఎలా ఉన్నదో అని దాన్ని చూడటానికి అక్కడికి వెళ్ళాడు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో, ఆడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, చచ్చినటువంటి ఆ సింహం యొక్క కళేబరములో మధురమైన ఒక తేనెపట్టు పట్టుంది. మనం కొన్నిటిని చంపేశాం. ఆత్మచేత మన కొన్ని కార్యాలు, శరీర కార్యాలు చంపాం. గనుక కొన్ని కార్యములను చంపాలని గలతీ పత్రికలో కూడా వాక్యంలో రాయబడింది. కొలస్సీ పత్రికలో రాయబడింది. గనుక మనం కొన్ని కార్యములను చంపుతున్నాం. దేవుని వాక్యం చంపమన్న వాటిని చంపుతున్నాం. ఆత్మచేత మన శారీరక క్రియలు చంపుతున్నాం.
అలాగే సంసోను కూడా తన మీదికి కొదమ సింహం ఒకటి బొబ్బరించుతూ వచ్చినప్పుడు దాని మేకపిల్లలా చీల్చి చంపేశాడు. చంపిన తర్వాత మరలా ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు నేను చంపిన సింహం కళేబరం ఎలా ఉన్నదో అది చూడాలని వెళ్ళాడు. అలా చూడాలని వెళ్ళినప్పుడు ఆ సింహం యొక్క కళేబరములో ఒక తేనె పట్టు పట్టుంది. ఆ తేనె పట్టు ఎంతో మధురమైంది. ప్రియమైన వారలారా, మనం ఏదైతే వద్దని చంపేశామో తిరిగి మరలా అక్కడికి వెళ్ళి మీరు చూసేసరికి అక్కడ ఏ విధంగా ఉంటుందో తెలుసునా? ఒక తేనె పట్టు అక్కడ పట్టి ఉంటుంది కనుక ఆ తేనె అనేది మధురమైనది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే చచ్చిన దానిని, కళేబరాన్ని, చీల్చిన దానిని ముట్టకూడదు, తినకూడదన్న ప్రమాణాన్ని మరిచిపోయాడు. ఎందుకు అలా మరిచిపోయాడంటే తన కళ్ళ ముందు అందులో మధురమైన తేనె పట్టు కనబడుతుంది. అది ఎలాగైనా తీసుకోవాలి, దాన్ని ఎలాగైనా జుర్రుకోవాలి, ఆ మధురాన్ని తన నాలుక ద్వారా తను తినాలి, అది ఆస్వాదించాలనుకున్నాడు. అలాగే వెళ్ళి ఆ తేనె పట్టుని ఆయన తీసుకొని తిన్నాడు. కొంత తేనె తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. అది ఎక్కడి నుండి తెచ్చాడో ఆయన చెప్పలేదు, అది ఎక్కడి నుండి తీసుకొచ్చావని వారు అడగనూ లేదు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే అపవిత్రమైన దానిని, చచ్చిన కళేబరాన్ని ఆయన ముట్టుకున్నాడు. ముట్టుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసునా? అపవిత్రమైంది. అపవిత్రమైనప్పుడు చేయవలసిన కార్యం ఏంటంటే బట్టలు ఉతుక్కోవాలి, దేహం కడగబడాలి. బట్టలు ఉతకబడాలి, దేహం కడుక్కోవాలి. అయితే ఇక్కడ ఆయన వస్త్రాలు ఉతకను లేదు, తన దేహాన్ని కడుక్కోను లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రమాణం చెప్పినట్టుగా, వాక్యం సెలవిచ్చినట్టుగా మన దేహము కడగబడాలి. అపరాధాల మధ్యలో, పాపముల మధ్యలో చచ్చిన వారిని నువ్వు ముట్టినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు అపవిత్రమవుతున్నావు. శరీర సంబంధమైన ఆచర్యల చేత చీల్చబడిన వారిని ముట్టినప్పుడు నీవు అపవిత్రమవుతున్నావు. గనుక నువ్వు కడగబడాలి. కడగబడకపోతే, బట్టలు ఉతకబడకపోతే నీ దోష శిక్ష నీవే అనుభవిస్తావు. గనుక నీ దోష శిక్ష నుంచి నీ విడుదల పొందేటట్టుగా నీ దేహము కడగబడాలి. ప్రతి పాపిని, అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన వారిని ప్రభువైన క్రీస్తు ఆయన యందు ఆయన బ్రతికించినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఇలా మనల్ని బ్రతికించినది దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఆయన కృపచేతనే మనం రక్షించబడుతూ వచ్చాం. గనుక ప్రభువైన యేసు మనల్ని రక్షించడానికే కలువరి శిలువలో ఆఖరి రక్తము బొట్టు వరకు రక్తమంతయు చిందించారు. ఆయన కార్చినటువంటి ఆ రక్తము చేత మన దేహము కడగబడాలి. ఆ రక్తము చేత మన దేహము కడగబడితేనే ఒక రోజున మన దేహానికి ఒక విమోచన కలుగుతుంది. క్రీస్తు రక్తము చేత కడగబడని దేహాలు ప్రభు యొక్క రాకడలో రూపాంతరం చెందలేవు. అనేక మంది తమ శరీరములను ఇంకా కడుగుకొననటువంటి వారు మన మధ్యలో ఉంటున్నారు. క్రీస్తు రక్తము చేత తమ దేహాలు కడగబడటలేదు. ఇంకా చచ్చిన కళేబరాన్ని ముట్టి దాన్ని భుజిస్తున్నారు. ఇంకా చీల్చబడిన దానిని ముట్టి దాన్ని భుజిస్తున్నారు. అపవిత్రమైన జీవితంలోనే మునిగి తేలుతున్నారు. కానీ అపవిత్రత నుంచి బట్టలు ఉతుక్కొని క్రీస్తు యేసు రక్తములో కడగబడి పవిత్రులుగా మార్చబడటలేదు. ప్రియమైన దేవుని బిడలారా, వాక్యము సెలవిచ్చుచున్నది ప్రభు యొక్క రాకడ సమీపించుచున్నది. దేహ విమోచనము కొరకై ప్రార్థనలో, ఆత్మలో మనం మూలుగులు పెడుతున్నాం. గనుక మన దేహానికి ఒక విమోచన కలగాలి. అందుకొరకే క్రీస్తు కార్చిన రక్తములో మన దేహము కడగబడాలి. ఆయన రక్తముతో మన దేహమంతా కూడా శుద్ధీకరించబడాలి. సాయంకాలము వరకు కడగబడి నీవు అపవిత్రుడిగా ఉంటావు. సాయంకాలము తరువాత నీవు పవిత్రుడవుతావు. గనుక ఈ సాయంకాల సమయమునే మన ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చారు. ఆ సాయంకాలం అనేది కృపాకాలానికి సూచనగా ఉన్నది. కనుక ఈ కృపాకాల ప్రారంభంలోనే క్రీస్తు రక్తముతో నువ్వు కడగబడాలి. కృపాకాలం ముగించబడబోతుంది. కృపాకాలం ముగించబడితే శ్రమల కాలం ప్రారంభించబడుతుంది. ఈ సమయం ఉన్నప్పుడే క్రీస్తు రక్తము చేత కడగబడి నీ అపరాధముల నుంచి, పాపముల నుంచి నీ విడుదల పొంది నీ దేహమును నీవు శుద్ధీకరించుకొని, పరిశుద్ధపరుచుకొని, పవిత్రపరుచుకోవాలి. అట్టి వారికే దేహ విమోచన కలుగుతుంది. మన దేహ విమోచన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు తన దేహమంతా చాలుగా దున్నబడింది. ఆయన శరీరం అంతా గాయాలు చేయబడ్డాయి. ఆయన శరీరం అంతా రక్తసిక్తమైంది. ఆయన శరీరం అంతా రక్తసిక్తమైంది మన దేహ విమోచన కొరకే. యేసుక్రీస్తు నిలువెల్లా రక్తము కార్చిన వాడుగా కనబడుచున్నాడు. గనుక నిలువెల్లా నీ దేహం క్రీస్తు రక్తములో కడగబడాలి.
క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడాలి, అపరాధాలు పాపాలు తొలగిపోవాలి, పరిపూర్ణంగా విడుదల పొందాలి. అందుకొరకై యేసు తన దేహములో నిలువెల్లా నీ కొరకై శ్రమ పొందినట్లుగా మన వాక్యములో చూస్తున్నాం. యేసు క్రీస్తు కార్చిన ఆ పవిత్రమైన రక్తముతో మన దేహం మొదటిగా కడగబడాలి. ఎవరైతే తమ దేహమును కడుక్కొనరో వారి దోష శిక్షను వారి అనుభవిస్తారు. ఇంకా మీ దేహాలు క్రీస్తు రక్తముతో కడగబడకపోతే మీ దోషం నిలిచి ఉంటుంది. క్రీస్తు రక్తముతో కడగబడకపోతే మీ దేహానికి విమోచన కలగదు. కనుక మీ దోష శిక్ష నుంచి మీరు విడుదల పొందేటట్టుగా మీ దేహం క్రీస్తు రక్తములో కడగబడినప్పుడే అది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిగా దేహ విమోచన కొరకై మన దేహము క్రీస్తు రక్తము చేత కడగబడి. మొదటి అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వాక్యం. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహమును కప్పెను. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఒక జత రెక్కలతో ఆ జీవులు 4 జీవులు ఉన్నాయి, వాటి దేహమును ఒక జత రెక్కలతో కప్పినట్లుగా చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించాలి, మన దేహమును రెక్కలతో కప్పుకోవాలి. మన దేహాన్ని రెక్కలతో కప్పుకోవాలి. మన దేహమును మనం కనుపరుచుకోకూడదు. దేహమును కనుపరుచుకోవటం దేవునికి ఇష్టమైన కార్యం కాదు. దేహమును కప్పుకొనడమే దేవునికి ఇష్టమైన కార్యం. గనుక మన దేహాన్ని కప్పుకోవాలి. దేవుడు తన స్వహస్తములతో చేసిన మానవులని మహిమతో కప్పాడు. ఆయన వారి దేహములు మహిమతో కప్పబడి ఉన్నాయి. సాతాను ఏం చేశాడంటే వారు ఆజ్ఞ అతిక్రమించేటట్టుగా చేసి వారి మహిమను తొలగించి వారిని దిగంబరులుగా మార్చాడు. దేహము కనబడేటట్టుగా చేసింది సాతాను, దేహము కనబడకుండా కప్పింది దేవుడు. గనుక దేవుని చిత్తం ఏంటంటే దేహము కనబడకుండా కప్పుకోవాలి. మనకు వాక్యం సెలవిస్తుంది, మన దేహము 2 రెక్కలతో అది కప్పబడి ఉండాలి. ఎల్లప్పుడూ మన దేహాన్ని మనం కప్పుకుంటూ ఉండాలని వాక్యం చెప్తుంది. నేడు చాలామంది తమ దేహాన్ని కనబడేటట్టుగా వారి వస్త్రాలు ధరిస్తున్నారు. కొరచైన వస్త్రాలు, చిన్న చిన్న వస్త్రాలు తమ శరీరానికి ధరింపజేసి తమ యొక్క దేహమును ఇతరులు కనబడేటట్టుగా చేస్తున్నారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, పిల్లల జీవితాలు పాడవుతున్నాయని ఎన్నో వార్తలు మనం వింటున్నాం. ఎన్నో వార్తల్లో మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. ఒక రాష్ట్రాన్ని ఏలుబడి చేసి ఒక ముఖ్యమంత్రి ఏమని చెప్పాడో తెలుసునా? ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడానికి కారణం, ఆడపిల్లల మీద మానభంగాలు జరిగి జీవితాలు పాడవటానికి కారణం ఏంటంటే వారి వస్త్రధారణే కారణం. చిన్న చిన్న దుస్తులు ధరించి వారి శరీర అవయవాలన్నీ ఇతరులు కనబడేటట్టుగా చేస్తున్నారు. కనుక యవనస్తులైన మగపిల్లలు వారిని ఆకర్షించి వారి జీవితాలు పాడు చేస్తున్నారు. వారి వేసుకునే వస్త్రాలే కారణం. వారి యొక్క దేహాన్ని కనపరుచుకుంటున్నారు, దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. కనుక వారి వస్త్రధారణే కారణం. వారి దేహమును నిండుగా వస్త్రముతో కప్పుకున్నట్టయితే వారి మీద అఘాయిత్యాలు జరగవు, వారి మీద మానభంగాలు జరగవు. కనుక దేహము కాపాడుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేహము జారత్వం కొరకు కాదు, దేవుని కొరకు. దేహము దేవుని కొరకు, జారత్వం కొరకు కాదు. కనుక దేహాన్ని 2 రెక్కలతో నీవు కప్పుకోవాలి. నీ దేహం ఎల్లప్పుడూ కప్పబడి ఉండాలి. దేహం కప్పబడి ఉండాలనేది దేవుని చిత్తం. దేహం కప్పబడకుండా దేహం కనబడాలనేది సాతాను ఉద్దేశం. నేడు దేవుని బిడ్డలను కూడా వస్త్రహీనులుగా మార్చేది అది సాతాను యొక్క ప్రణాళిక. దేవుని బిడ్డలు తమ దేహం కనబడకుండా నిండైన వస్త్రాలు ధరించాలి. శరీర అవయవాలు ఇతరులు కనబడేటట్టుగా టైట్ బట్టలు వేయకూడదు. మన శరీర అవయవాలు మనం కనపరుచుకోకూడదు. దేవుని బిడలు వస్త్రము, దేహం కనబడకుండా వస్త్రమును కప్పుకోవాలి. దేవుడు ఎందుకు మనకు వస్త్రం ఇచ్చింది? మన దేహాన్ని కప్పుకోవడానికి ఆయన వస్త్రం ఇచ్చారు. దేహాన్ని తొలగించి తిరగమని కాదు. ప్రేమైన దేవుని బిడల, నిండైన వస్త్రములు ధరించాలి, దేహం కనబడకుండా ఉండాలి. అలా దేహం కనబడకుండా 2 రెక్కలతో కప్పబడితేనే ప్రభు రాకల్లో విమోచనించబడుతుంది.
లేకపోతే ఆ దేహం విమోచించబడదు. ఆ సత్యం మీరు గ్రహించి ఉండాలి. ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఉదయము సాయంత్రము ఫిలిస్తీయుడైన గొలియాతు తన దేహాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు. తన దేహాన్ని కనపరుచుకున్నాడు. తన కండబలాన్ని కనపరుచుకున్నారు. తన గుండె బలాన్ని కనపరుచుకున్నారు. మీలో ఎవరైనా ఒకరు నన్ను జయించినట్టయితే మేమంతా లొంగిపోతామని చెప్పారు. ఉదయము సాయంత్రము తన దేహాన్ని కనపరుచుకుంటూ వచ్చారు. అతను 6 మూరల జానడు ఉన్నారు. ఇంచుమించుగా 9 అడుగుల పైన ఒక జానడు ఉన్నాడు. అంత ఎత్తటి మనిషి దేహాన్ని కనపరుచుకుంటున్నారు. ఒక రోజున బాలుడైన దావీదు వచ్చి అతని మెడ తెగనరికాడు, అతని చంపాడు. ప్రియమైన దేవుని బిడ్డల, కనపరుచుకున్న దేహం ఒక రోజున ప్రాణం పోయింది. ఆ దేహం తెగనరకబడింది. మన దేహాన్ని కనపరుచుకోవాలనుకుంటే, మన దేహాన్ని అందరికీ చూపించుకోవాలనుకుంటే ఒక రోజున అది నరకబడుతుంది, విలువైన ప్రాణం పోతుంది. అందుకే మన దేహం 2 రెక్కలతో కప్పబడి ఉండాలి. ఒక రెక్క ప్రార్థన, మరొక రెక్క స్తుతి. ఎల్లప్పుడూ మన దేహం ప్రార్థన చేత కప్పబడాలి. ఎల్లప్పుడూ మన దేహం స్తుతి చేత కప్పబడి ఉండాలి. ప్రార్థన స్తుతి అనేది దేవుని బిడలకు ఇవ్వబడినటువంటి ఒక వస్త్రములాగా కప్పబడే ఒక అనుభవం. అందుకే ప్రతి దేవుని బిడకి ప్రార్థన అనే ఒక వస్త్రం ఉండాలి, స్తుతి అనే ఒక వస్త్రం ఉండాలి. ఈ 2 వస్త్రముల చేత దేహమును కప్పుకోవాలి. ఇలాంటి రెక్కల చేత మన దేహం కప్పబడాలని వాక్యం చెప్తుంది. నీ దేహాన్ని కాపాడుకోవాలి. నీ దేహమును కాపాడుకోవాలంటే ప్రార్థన అనేది అవసరం. నీ దేహాన్ని కాపాడుకోవాలంటే స్తుతి అనేది అవసరం. ప్రార్థించేవాడు, స్తుతించేవాడే తన దేహమును కాపాడుకుంటాడు. ప్రార్థన లేనివాడు, స్తుతి లేనివాడు తన శరీరాన్ని జారత్వానికి అమ్మివేసుకుంటాడు, భ్రష్టుడైపోతాడు, అపవిత్రతలోకి వెళ్ళిపోతారు, దేవుడు విసర్జిస్తాడు. సాధారణమైన మనిషిలాగా ఉంటారు. ఎలా ఉంటారు? సాధారణమైన మనిషిలాగే ఉంటారు. సాధారణమైన మనిషిలాగే కనబడతారు. సౌలు ఉన్నాడు, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవుని చిత్త ప్రకారం పరిపాలించింది 2 సంవత్సరాలే. 38 సంవత్సరాలు దేవుని చిత్తముల నుంచి తొలగిపోయి పరిపాలన చేశారు. దేవుని ఆత్మ లేకుండా పరిపాలన చేశారు. ఒక దురాత్మ ఆయనకు వచ్చి వెరిపిస్తూ ఉండేది. ఆ దురాత్మతో పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు దేవుని ఆత్మ లేకుండా ఒక సాధారణమైన వ్యక్తిలాగా 12 గోత్రాల వాళ్ళను పరిపాలన చేశారు. నీ దేహం జారత్వానికి అమ్ముకున్న తర్వాత, అపవిత్రమైన తర్వాత, దేవుడు నిన్ను విడిచిపెట్టిన తర్వాత ఒక సాధారణమైన వ్యక్తిలాగానే ఉంటావు. సాధారణ వ్యక్తిలాగే ఉంటావు. ఆత్మతో నింపబడలేదా? సౌలు దేవుని ఆత్మ పోగొట్టుకున్న తర్వాత కూడా ఆత్మతో నింపబడ్డాడు. ప్రవచనాలు చెప్పలేదా? వస్త్రం లేనివాడై ఆ రాత్రంతా సౌలు ప్రవచించుచుండెనని రాయబడింది. ఆత్మ లేకపోయినా, వస్త్రం లేకపోయినా ప్రవచనాలు చెప్పాడు, భాషలు మాట్లాడాడు, పరిపాలన చేశాడు. ఒక సాధారణమైన వ్యక్తిలాగా చేశాడు. కారణం ఏంటి? దేహాన్ని కప్పుకోవాలి. ప్రార్థన చేత, స్తుతి చేత దేహం కాపాడుకోవాలి. దేహం కాపాడుకోవాలి. శరీరం దాని ఇచ్చలు వచ్చినట్టుగా నెరవేర్చుకోవమనేది బోధిస్తుంది. దాని ప్రకారం వెళ్ళినట్టయితే నీ జీవితం అపవిత్రమైపోయినట్టయితే, దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టినైతే నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివే. జనాల్ని మోసం చేయొచ్చు. నీవు ఆత్మ ఉందని ప్రవచనాలు చెప్తున్నావని జనాల్ని మోసం చేయొచ్చు. ఒక రోజున ఎలా మరణించాడు? తన కత్తి మీద తానే ఆనుకున్నాడు. తన కత్తి మీద తానే ఆనుకొని మరణించాడు. దినవృత్తాంతంలో రాయబడింది, దేవుడు సౌలునికి మరణ శిక్ష విధించాను. ఎవరు చంపారు సౌల్ని? ఎవరు విధించారు మరణ శిక్ష? దేవుడు విధించాడు. చిన్నపిల్లలు ఆటలాడుకునే ఆట కాదు ఆత్మీయమైన జీవితం. వస్త్రములో నిప్పులు పోసుకొని వస్త్రము కాలకుండా కాపాడుకునేదే ఆత్మీయమైన జీవితం. ఆ దేహమే ప్రభు యొక్క రాకడలో రూపాంతరం చెందుతుంది. అట్టి దేహమే విమోచించబడుతుంది ప్రభు రాకడలో. మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి మన దేహాన్ని అపవిత్రపరిస్తే, ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా కప్పుకొనకుండా దేహాన్ని ఇష్టం వచ్చినట్టుగా అపవిత్రపరుచుకొని వేషం వేసుకొని వేషధారిలాగా నువ్వు జీవించినట్టయితే ఒక రోజున మరణ శిక్ష విధిస్తాడు దేవుడు, మనుషులు కాదు.
దేహ విమోచన కలగదు. విశ్వాస వీరుల పట్టికలో సౌలు పేరు రాయబడి ఉందా? విశ్వాస వీరుల పట్టికలో సౌలు పేరు గ్రంథస్థం చేయబడిందా? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన సంఘానికి సౌలుని ఎత్తి చూపలేదు? ఎందుకు సౌలుని మరుగుపరిచాడు? దేహాన్ని కప్పుకోవడం అవసరం. దేహాన్ని కప్పుకొని పవిత్రంగా కాపాడుకోవాలి. ప్రార్థించేవాడు, స్తుతించేవాడే దేహముని కప్పుకొని కాపాడుకోగలుగుతాడు. అట్టి దేహమే ప్రభు రాకల్లో రూపాంతరం చెందుతారు. ఆత్మను పోగొట్టుకున్నవాడు, దేవుని విడిచిపెట్టినటువంటి వ్యక్తికి ప్రవక్తల విలువ తెలియదు, దేవుడిచ్చే కళల విలువ తెలియదు, దేవుని వాక్కు హెచ్చరిక విలువ తెలియదు, ఉపదేశ లేఖన సత్యాల విలువ తెలియదు. దావీదును చంపాలని ఈట విసరటమే తెలుసు అతనికి. దావీదును చంపాలి, ఈట విసరడమే తెలుసు, కొండేలు చెప్పుకొని తిరగడమే తెలుసు. స్తుతి ద్వారా, ప్రార్థన ద్వారా దేహాన్ని కప్పుకోవాలి, దేహాన్ని కాపాడుకోవాలి. అట్టి దేహమే ప్రభు యొక్క రాకడలో రూపాంతరం చెందుతుందని వాక్యం సెలవిస్తుంది. వాక్యానికి ఎవరైనా సరే, ఎంతటి గనులైనా, ఎంతటి గొప్పవారైనా వాక్యానికి శిరస్సు వంచాల్సిందే. మునికోలలకు ఎదురు తన్నుతావా పౌలా? మునికోలలకు ఎదురు తన్నుతావా? దేవుని వాక్యానికి, దేవుని బిడలకి ఎదురు తన్నితే ఏమైంది? దేవుని వాక్యం అందరినీ సంధిస్తుంది, దేవుని వాక్యం అందరినీ హెచ్చరిస్తుంది. ఎందుకంటే దేవునికి అందరు కావాలి. ఆయన అందరి కొరకై రక్తము కార్చాడు. ఆయన అందరి కొరకు రక్తము కార్చాడు. అందరూ ఆయనకు అవసరం. ఏ ఒక్క శరీరయు నశించుట దేవునికి ఇష్టం లేదు. అందుకే ప్రభు హెచ్చరిస్తాడు, అందుకే ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. తన వాక్యం ద్వారా మన జీవితాలు సరిచేస్తాడు. ఆయన రెండు రెక్కలతో దేహమని ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా మనం కప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ విషయాన్ని చెప్తాను, గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం. దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి కార్చాలు మీలోనున్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మన దేహము పరిశుద్ధాత్మకి నిలయమై ఉండాలి. మన దేహములో 4వదిగా జరగవలసిన కార్యం పరిశుద్ధాత్మ నివసించాలి. ఎవరు నివసించాలి? హోసన్న మందిర విశ్వాసుల్లో అనేక మందిలో పరిశుద్ధాత్మ దేవుడు లేరు. మరి ఎవరు ఉన్నారు? అది మీరే చెప్పాలి. హోసన్న మందిర విశ్వాసులమని చెప్పుకునే వారిలో కూడా అనేక మందిలో దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు లేరు. మరి ఎవరున్నారు? ఎవరు నివసిస్తున్నారు? నీ దేహములో ఎవరు నివసిస్తున్నారు? నీ దేహములో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే 2 కార్యాలు కనబడాలి, జరగాలి. ఒకటి కదలిక కనబడాలి, రెండవదిగా భాషల శబ్దం వినబడాలి. ఒకటి కనబడాలి, రెండవది వినబడాలి. కనబడాలి, ఒక కదలికనే నీలో ఉండాలి. రెండవదిగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు భాషల శబ్దం వినబడాలి. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నిర్ధారణ అవుతుంది. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నిర్ధారణ అవుతుంది. ఈ 2 కార్యాలు జరగకపోతే ఎవరున్నారు నీలో? నీలో ఎవరున్నారు? నీలో ఎవరున్నారో ఆ ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళిపోవాలి. నీ దేహములోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. అట్టి దేహమే ప్రభు రాకడలో విమోచించబడుతుంది. ప్రతి వారి దేహములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆయన వచ్చినప్పుడు నీలో ఒక కదలిక వస్తుంది. మన శరీరము మట్టి శరీరం, ఇది మట్టితో చేయబడిన శరీరం.
దేవుని యొక్క మహిమాత్మ మనలో కుమ్మరించబడినప్పుడు మట్టి శరీరం కదిలిపోతుంది. మహిమాత్మను ఈ మట్టి శరీరం భరించలేదు, అందుకే ఈ శరీరం ఊగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో మహిమాత్మ కుమ్మరించబడినప్పుడు ఈ శరీరం అనేది ఏమవుతుందంటే అది కదలికొస్తుంది, ఆ శరీరం కదల్చబడుతుంది. ఆ తర్వాత మహిమాత్మ మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన నాలుకని బంధిస్తాడు. ఆయన మన నాలుక బంధించినప్పుడు మన నాలుక ద్వారా మనం మాట్లాడుతున్న మాటలు బంధించబడతాయి, ఆ మాటలు అంతటితో ఆపబడతాయి. నాలుక బంధించినప్పుడు మనం మాట్లాడే మాటలు పెదాల మీదకి వస్తాయి. అందుకే వాక్యంలో రాయబడింది, నత్తివారి పెదవుల చేత అన్య భాషలతో ఆయన మాట్లాడిస్తున్నాడు. గనుక మన పెదాలకు వచ్చినప్పుడు మనకి నత్తి మాటలు వస్తాయి, అప్పుడు మనం అన్య భాషలు మాట్లాడతాం. ఎవరితో మాట్లాడుతున్నాం? భాషతో మాట్లాడువాడు మనుషునితో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఒక కదలిక, మట్టి స్వభావాలు తొలగిపోవాలి, శరీర సంబంధమైన స్వభావాలు తొలగిపోవాలి, శరీర సంబంధమైన కార్యముల నుంచి ఒక కదలిక తీసుకొస్తున్నాడు. ఆయన భూ సంబంధమైన స్వభావాల్లో నుంచి ఒక కదలిక తీసుకొస్తున్నాడు. నేడు దేవుని బిడ్డలని పిలువబడేవారు శరీర సంబంధమైన వాటిలో ఉంటున్నారు, భూ సంబంధమైన వాటిలో ఉంటున్నారు, మట్టి స్వభావాలు కలిగి ఉంటున్నారు. వాటిలో నుంచి ఒక కదలిక లేదు. కారణం ఏమంటే మహిమాత్మ నీలో కుమ్మరించబడలేదు. మహిమాత్మ నీలో కుమ్మరించబడితే శరీర సంబంధమైన కార్యాలు, భూ సంబంధమైన కార్యాలు, మట్టి స్వభావాలు అన్నీ పరిశుద్ధాత్మ దేవుడు కదిలిస్తాడు. ఆయన కదిలించి నిన్ను ఆత్మ సంబంధిగా మారుస్తాడు. నువ్వు మాట్లాడే మాటలని ఆయన మార్చివేస్తాడు. నీ నోటికి ఒక భాషను నేర్పుతాడు ఆయన, నీ నోటికి తన మాటలు అందిస్తాడు ఆయన. నీవు మాట్లాడే తల్లి నేర్పుతుంది ప్రజలతో మాట్లాడే మాటలు, గురువు నేర్పుతాడు ప్రజలతో జ్ఞానంగా మాట్లాడే మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతాడు దేవునితో మాట్లాడే విద్య. పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో మాట్లాడే ఒక విద్య నేర్చుకోవాలి. మనం దేవునితో మాట్లాడే అన్య భాషలు మనం మాట్లాడాలి. అవి నీ నోటికి వస్తున్నాయా? అన్య భాషలు మాట్లాడి దేవుని స్తుతిస్తున్నావా? అన్య భాషలు మాట్లాడి దేవుని మహిమపరుస్తున్నావా? అన్య భాషలు మాట్లాడి దేవుని మర్మాలు వివరిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆయన దేవునితో మాట్లాడే ఒక విద్య నీ పెదవులకు నేర్పుతాడు. ఆయన మనం ఎవరితో మాట్లాడాలి? దేవుని బిడలు దేవునితో మాట్లాడాలి. దేవుని బిడలు దేవునితో మాట్లాడాలి. ఆయన మర్మాలు వివరించాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతున్నటువంటి ఆ యొక్క విద్య. అది ఆ విద్య మన నోటికి రావాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహంలో ఉండాలి. ఆయనకు ఒక ఆలయంగా మారాలి నీ దేహం. ఆ ఆలయంలో ఆయన ఉండి దేవునితో మాట్లాడే ఒక విద్య నీకు నేర్పుతాడు. నీ దేహం ప్రభు రాకల్లో రూపాంతరం చెందేటట్లుగా ఆయన మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాలుగవదిగా నీ దేహములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఐదో విషయాన్ని మనం గమనిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. నీ దేహము క్రీస్తునకు అవయవాలై ఉన్నవని మీరెరుగరా. చాలు. మన దేహము క్రీస్తు యేసు యొక్క అవయవములుగా మారాలి. మన దేహము యేసు క్రీస్తు యొక్క అవయవాలుగా మార్చబడాలి. క్రీస్తు అవయవములుగా నీ దేహం మారకపోతే ప్రభు రాకల్లో అది రూపాంతరం చెందదు. యేసు క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలుగా నీ దేహము ఆయన అవయవాలుగా మార్చబడాలి. అప్పుడు నీవు క్రీస్తు యేసు శరీరములో ఒక అవయవముగా నీవు పిలువబడతావు. అప్పుడు నీవు కాదు, క్రీస్తు శరీరములో ఒక అవయవం కనుక నీవు ఏమై ఉన్నావో నీవు క్రీస్తు అయి ఉంటావు.
అంతేగాని ఇక నీవు కాదు, నిన్ను నీవు నీ చిత్తము చేసుకోవడానికి వీలు కాదు. క్రీస్తు యేసు అవయవంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన చిత్తము నీ శరీరంలో జరగాలి. ఆయన చిత్తముని శరీరమందు నెరవేర్చబడాలి. నీవు క్రీస్తు యేసు శరీరములో ఒక అవయవముగా నీ దేహం మారిన తర్వాత ఆయన చిత్తము జరగాలి. ఇప్పుడు నేనున్నాను, నా శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. నా శరీరంలో 2 చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నోరుంది, ముక్కుంది, చెవులుంది. ఇదంతా దేహంలో ఉన్న అవయవాలు. ఈ దేహం అంతా కూడా జీవింపజేసేదానికి ప్రాణం ఉంది. సరైన పద్ధతి క్రమంలో నడిపించడానికి ఆత్మ ఉన్నది. అలాగే ఈ దేహమంతా జీవించడానికి రక్త ప్రసరణ జరుగుతుంది. నా శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. ఎప్పుడైతే మనం క్రీస్తు యేసు శరీరముల అవయవాలుగా మార్చబడతామో ఆయన రక్తమే మన దేహంలో ప్రవహిస్తుంది. ఆయన రక్తమే దేహంలో ప్రవహిస్తుంది. నా అవయవంలో ఉన్న నా నా యొక్క కళ్ళతో నేను స్వయంగా చూడగలుగుతున్నాను, నా చెవులతో వినగలుగుతున్నాను, నా నోటితో మాట్లాడగలుగుతున్నాను, నా చేతులు నేను ఆడించగలుగుతున్నాను, నా కాళ్ళతో నడవగలుగుతున్నాను. ఇదంతా నా చిత్తం. మన దేహములు ఎప్పుడైతే క్రీస్తు యేసు అవయవాలుగా మార్చబడతాయో అప్పుడు నీ చిత్తం జరగదు, ఆ క్రీస్తు యేసు యొక్క చిత్తం జరుగుతుంది. ఆయన చిత్తము మన యందు జరుగుట కొరకే మన దేహం ఆయన శరీరములో అవయవాలుగా మార్చబడాలి. ఆయన దేహానికి బయట ఉన్నట్టయితే నీ అవయవాలు జారత్వానికి అప్పగించబడతాయని కింద రాయబడింది. మన అవయవములను జారత్వానికి, అపవిత్రతకి అప్పగించకూడదు. జారత్వం అనేది వివాహం కాదు. కానీ పిల్లలు ఉంటారు, వివాహం కాదు. పిల్లలు మాత్రం ఉంటారు, వివాహం కాదు. భార్య అని పిలువబడే ఒక స్త్రీ ఉంటుంది, వివాహం జరగలేదు. పరిశుద్ధమైన వివాహం జరిగిన తర్వాత భార్య ఉంటుంది, పిల్లలు పుడితే పిల్లలు ఉంటారు. అది కుటుంబం, అది దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. వివాహం కాకుండానే భార్య పిల్లలు ఉన్నారంటే ఆ దేహం ఏ అవయవంగా ఉంది? అది క్రీస్తు యేసు శరీరములో అవయవాలు కాదవి. క్రీస్తు యేసు శరీరములో అవయవాలు కాదు. మన దేహం క్రీస్తు యేసు శరీరములో అవయవాలుగా మార్చబడాలి అంటే దేవుని చిత్త ప్రకారం మనం నడిపించబడాలి. దేవుని ఆలోచన ప్రకారం మనం నడిపించబడాలి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం మన యందు సంపూర్ణముగా నెరవేర్చబడాలి. నీ చిత్తము, నీ ఆలోచన, నీ తలంపులు, నీ నడిపింపు క్రీస్తు యేసు శరీరముల అవయవముగా మారిన తరువాత జరగదిక. ఆయన శరీరముల అవయవాలకు బయట ఉంటే అది జరుగుతుంది. ఆయన శరీరములో ఒక అవయవాలుగా మనం మారిన తర్వాత మన చిత్తం జరగదు. ఈ సంఘమే క్రీస్తు యేసు శరీరం. ఈ శరీరములో మనమందరము అవయవాలం. మన చిత్తము జరగదు ఇక్కడ, దేవుని చిత్తము మాత్రమే జరగాలి. అప్పుడు నీవు సంఘములో క్రీస్తు శరీరములో ఉన్నట్టు. లేదు, నీ చిత్తము నువ్వు నెరవేర్చుకుంటున్నావంటే నీవు క్రీస్తు శరీరానికి బయట ఉన్నావు. దేవుని యొక్క నడిపింపుకి నీవు లోపడకపోతే, వాక్య నడిపింపుకు నీవు లోపడకపోతే క్రీస్తు యేసు శరీరములో నీవు అవయవముగా లేవు. నువ్వు బయటే ఉన్నావు గనుక జారత్వానికి నీ శరీరం అప్పగించబడుతుంది. నీ దేహం మన ప్రభువైన యేసు క్రీస్తు శరీరములో మన దేహం అవయవాలుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యం. దేహానికి దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంతా వెలుగుమయమై ఉండాలి. మన దేహం ఎలా ఉండాలి? మన దేహములో చీకటి ఉండకూడదు, మన దేహములో అంధకారం ఉండకూడదు.
కొంతమందిలో చీకటి క్రియ చేస్తుంటుంది, చీకటి క్రియలు కనబడుతుంటాయి, అంధకార సంబంధమైన కార్యాలు వారిలో కనబడుతుంటాయి. మన దేహం ఎలా ఉండాలంటే దేహం అంతా కూడా వెలుగుమయంగా ఉండాలి. దేహం వెలుగుమయంగా ఉండాలంటే నీ కన్ను నువ్వు కాపాడుకోవాలి. నీ కన్ను చెడిపోతే దేహమంతా చీకటి, దేహమంతా పాడవుతుంది. నీ కన్ను నీవు కాపాడుకుంటే నీ దేహమంతా వెలుగుమయంగా ఉంటుంది. కన్ను అనేది ప్రభు మనకిచ్చిన దర్శనం. దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని మనం కాపాడుకోవాలి. దర్శనాన్ని పోగొట్టుకుంటే నీ దేహం చీకటైపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం కాపాడుకుంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దర్శనం పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? కన్ను చెడిపోవడానికి కారణం ఏంటి? తండ్రి మాట వినక తల్లి మాటకు లోబడని వాని కన్నులు లోయకాకులు పీకుతాయి. తల్లి మాట తండ్రి మాట వినకపోవటమే దర్శనం పోగొట్టుకున్న జీవితం. లోయకాకులు పీగుతున్నాయి. ఆ లోయకాకులు అనేది ఆకాశ మండలంలో తిరిగే దురాత్మలవి. ఆ దురాత్మలు నీ దర్శనాన్ని పోగొడుతున్నాయి. తల్లి మాట వినేది లేదు, తండ్రి మాట వినేది లేదు. తల్లి మాటకి వ్యతిరేకం, తండ్రి మాటకి వ్యతిరేకం. దర్శనం పోతుంది. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాటకి నువ్వు లోపడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా, నువ్వు మెచ్చినట్టుగా నువ్వు చేసుకోవాలనుకుంటావో ఆ రోజున ఆకాశ మండలంలో దురాత్మలు వచ్చి నీ దర్శనాన్ని పోగొడతారు. దర్శనం పోగొడితే నీ దేహం ఏమవుతుంది? నీ దేహం అంధకారం అవుతుంది. సంసోనికి తల్లిదండ్రులు ఏం చెప్పారు? ఇశ్రాయేలులో కన్యక లేదనుకొని ఫిలిష్తీయుల ఎద్దకు వెళ్ళి నువ్వు కుమార్తెను చూసి వచ్చి పెళ్లి చేయమంటావా? వారు మనకు శత్రువులని తెలియదా? వారు మనకు ఏలికలని తెలియదా? వారు సున్నతి లేని ఫిలిష్తీయులు, మన దేవుని బిడలం, దేవుని జనాంగం. ఇశ్రాయేలులో కన్యక లేదనుకొని అక్కడికి వెళ్ళి చూశానంటావేంటి? తల్లిదండ్రుల మాట వినలేదు, కళ్ళు పోలేదా? దర్శనం పోగొట్టుకోలేదా? తల్లిదండ్రుల మాట వినకపోతే ఆకాశంలో దురాత్మలు వచ్చి ఆ దర్శనాన్ని పోగొడతారు, కళ్ళు పోతాయి. ఇర్మియా చెప్తూనే ఉన్నాడు, సిద్కియాకి లేఖనాలు నెరవేరేటట్లుగా, ధర్మశాస్త్ర ప్రమాణాలు నెరవేరేటట్లుగా నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీదకి వస్తాడు, ముట్టడి వేస్తాడు, ఈ పట్టణాన్ని ఆయన పాడు చేస్తాడు. నీవు నెబుకద్నెజర్ రాజుకు దాసుడు అయితివా? నువ్వు కాపాడబడి బాగుపడతావు, వెళ్ళి దాసుడు కమ్మని చెప్పాడు. ప్రవక్త చెప్పిన మాట వినలేదు, ఆయన చెప్పిన మాట లోపడలేదు, ఆజ్ఞలు అతిక్రమించాడు, ఉపదేశాలు త్రోసివేశాడు. నెబుకద్నెజర్ రాజు ఆయన బంధించి ఆయన 2 కళ్ళు తీసేశాడు. నెబుకద్నెజరు ఆయన దర్శనాన్ని పోగొట్టాడు. ప్రేమైన దేవుని బిడలారా, ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మలు, లోకాధికారి అయిన నెబుకద్నెజర్ రాజు పోలిన అపవాది నీ దర్శనాన్ని పోగొడతాడు. అప్పుడు నీ దేహం చీకటిమయమవుతుంది. దర్శనాన్ని కాపాడుకో, దర్శనాన్ని నూతనపరుచుకో. మనమంతా ఇక్కడికి దర్శనం లేకుండా రాలేదు. ఒక దర్శన ప్రకారమే దేవుని చేత పట్టబడి వచ్చాం మనం ఇక్కడికి. దేవుడు మనందరికీ ఒక దర్శనం ఇచ్చే. పౌలు అంటాడు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఆయన దైవ దర్శన ప్రకారమే వెళ్ళి తిరిగి, ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాలేదు. ఆయన చెప్తున్న మాటలు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నాకు ఒక నీతి కిరీటం ఉంది, అదే నా దర్శనం. దేని కొరకు పిలువబడ్డావు? దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడి ఉన్నావు? ఆ దర్శనాన్ని పోగొట్టుకుంటే నీ దేహం చీకటిమయమవుతుంది. దర్శనాన్ని కాపాడుకుంటే నీ దేహం వెలుగుమయమవుతుంది. వెలుగు మంచిదని దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దేహం వెలుగుమయమై ఉండాలి. ఆ వెలుగు మంచిది. ఆత్మ యొక్క ఫలం, వెలుగు యొక్క ఫలం మంచితనం అని వాక్యంలో రాయబడింది. గనుక ప్రియమైన దేవుని బిడల, నీ దేహమంతా ఎలా ఉండాలి? వెలుగుమయమై ఉండాలి.
మన దేహం గురించి ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 6 విషయాలు చెప్పాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 8వ వాక్యం. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం. ఎప్పుడు? పై వాక్యం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం. దేహంలో బాగులేదు, దేహంలో అనారోగ్యం, ఏ అవయవము చూసినా అది పాడైపోతుంది. దేహంలో అవయవాలు పాడవుతున్నాయి. లివర్ పాడవుతుంది, కిడ్నీలు పాడవుతున్నాయి, ఊపిరితిత్తులు పాడవుతున్నాయి, పేగులు పాడైపోతున్నాయి, తలలో ఉన్న మెదడు పాడైపోతుంది. ఎందుకు? నీకు నీవు జ్ఞానినని అనుకుంటున్నావు. ఆ రాయబడింది, ఆ మాట చదవలేదామా? నీకు నీవు జ్ఞానిని అనుకుంటున్నావు, అందుకే అవయవాలు పాడవుతున్నాయి. నేనే జ్ఞానిని అనుకుంటున్నావు, చూడు అవయవాలు పాడవుతున్నాయి. దేవుని యందలి భయభక్తులు లేవు. చెడుతనాన్ని మంచినీళ్ళు తాగినట్టుగా తాగుతున్నావు, చెడుతనాన్ని పానం చేస్తున్నావు. అందుకే శరీరంలో ఉన్న అవయవాలు పాడైపోతున్నాయి. ఎందుకు క్యాన్సర్ పుండ్లు, ఎందుకు రోగాలు బలహీనతలు వెంటాడుతున్నాయి? 40 సంవత్సరాలు దాటిపోతే శరీరంలో మార్పులు కలుగుతాయని చెప్తున్నారు. అది సహజం. 50 సంవత్సరాలు దాటితే శరీరంలో మార్పులు కలుగుతాయి. 60 సంవత్సరాలు వస్తే శరీరంలో మార్పులు కలుగుతాయి. శరీరం మడతలు పడుతుంది, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనబడవు. ఆ తర్వాత రక్తము కూడా యవ్వనములో ఉన్నట్టుగా ఉరకలయ్యేది, రక్తము కూడా మార్పు కలుగుతుంది. కనుక మన శరీరంలో ఉన్న అవయవాలు మన వయస్సును బట్టి మార్పు చెంది బలహీనతలకు వెళ్తాయి. అది సహజమే. వయసు ఉండగానే ఆరోగ్యం ఉండగానే యవ్వన బలం ఉండగానే నీ అవయవాలు దెబ్బతింటున్నాయి, నీ అవయవాలు పాడవుతున్నాయి. నా ఊపిరితిత్తులు పాడైన ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలే. నా పళ్ళన్నీ ఊడిపోయిన, పంటి క్యాన్సర్ వచ్చింది ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలే. ఎందుకు? నీ శరీరంలో ఉన్న అవయవాలను పాడు చేసుకుంటున్నావు. శరీరంలో ఉన్నటువంటి ఆ గర్భసంచిలో నీరు పుండ్లు పడిపోయి పాడైపోయి ఎందుకు వ్యాధితో బాధపడుతున్నారు? వయసంతా శ్రీధర్మం ఏమైనా ఉడిగిపోయి 50-60 సంవత్సరాలు అయిందా? యవన వయసులోనే ఎందుకు ఇలాంటి బలహీనత వెంటాడుతుంది? చెడుతనాన్ని పానం చేస్తున్నావు. నీకు నీవు జ్ఞానం అనుకుంటున్నావు. దేవుని యందలి భయభక్తులు విడిచిపెట్టావు. శరీరంలో ఆరోగ్యం నేను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అవయవాలు ఎందుకు వ్యాధులకు గురవుతున్నాయి? ఎందుకు రోగాల బారిన పడుతున్నారు? ఆ పట్టణంలో, ఆ దేశంలో, పరలోకంలో నా దేహంలో బాగులేదనేవాడు ఒకడు కూడా ఉండడని రాయబడింది. అక్కడ అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రభు రాకల్లో దేహం రూపాంతరం చెందాలంటే వ్యాధులు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు. ఎందుకు? ఎముకల్లో స్వస్థత లేదు. ఎందుకు? మూలుగులన్నీ కరిగిపోయి క్షీణించిపోతున్నావు. ఎందుకు? నీ శరీరం వయసు ఉండగానే మృతతుల్యమైపోతుంది. శరీరంలో మచ్చలు ఎందుకు? చర్మ వ్యాధులు ఎందుకు? రోగాలు, దొరదలు, జబ్బులు ఇవన్నీ ఎందుకు? ఎక్కడెక్కడ అంటుకున్నావు, ఎక్కడెక్కడ అంటించుకున్నావు దొరదలు, మచ్చలు, రోగాలు. ఎందుకు? శరీరం అనారోగ్య పాలవుతుంది. వాక్యం ఏం చెప్తుంది? చెడుతనాన్ని విసర్జించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. నీకు నువ్వు జ్ఞానివని అనుకోవద్దు. అప్పుడు నీ శరీరానికి, నీ దేహానికి ఆయన ఆరోగ్యం కలుగజేస్తాడు. నీ ఎముకలకి ప్రభు సత్తువను అనుగ్రహిస్తారు. దేహం ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాలి. ఎవరు కూడా తమ శరీరంలో అవయవాలని పాడు చేసుకోవద్దు. శరీర అవయవాలని బలహీనతలుగా మార్చుకోవద్దు. మనం చెడుతనాన్ని విసర్జించి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన దేహంలో ప్రతి అవయవము ఆరోగ్యంగానే ఉంటుంది.
వయసు బారైపోయి శరీరం ఉడికిపోయి అనారోగ్యం వచ్చిందంటే అది వేరే పరిస్థితి. కానీ వయసు ఉండగానే నీ శరీరాన్ని నీవు ఈ విధముగా నష్టపరుచుకుంటున్నావు, నీ శరీరంలో ఉన్న అవయవాలు పాడు చేసుకుంటున్నావంటే ప్రభు రాకడలో ఆ దేహ విమోచన కలగదు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేహం ఆరోగ్యంగా ఉండాలి. మన దేహ ఆరోగ్యం కొరకే ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి. యేసు క్రీస్తు శరీరం యొక్క గాయములే మనకి స్వస్థత కేంద్రాలు. ఆ స్వస్థత కేంద్రాలను విశ్వసించండి. యేసయ్య గాయాలు విశ్వసించండి. ఆయన నమ్మి విశ్వసించు, ప్రభు నీకు స్వస్థతను అనుగ్రహిస్తారు. ఎంతటి ఘోరమైన వ్యాధులైనా నయము చేయగలిగిన ఒక వైద్యుడు, ఒక డాక్టర్ మనకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయనను మనం విశ్వసించినట్లయితే తప్పకుండా ఆయన మనకి ఆరోగ్యం అనుగ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేహంలో అనారోగ్యం బలహీనత ఉండకూడదు. చివరికి ఒక మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. విలువ పెట్టి కొనబడిన వారు, మనమంతా కూడా విలువ పెట్టి కొనబడిన వారు. దేహముతో దేవుని మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలి? దేహంతో. ఎవరిని తృప్తిపరచాలి? దేహంతో. ఎవరిని తృప్తిపరుస్తున్నారు? దేహంతో ఎవరిని తృప్తిపరుస్తున్నారు? ఎవరిని సంతోషపెడుతున్నారు? దేవుని సంతోషపెడుతున్నారా? దేవుని తృప్తిపరుస్తున్నారా? దేవుని మహిమపరుస్తున్నారా? దేహంతో. విలువ పెట్టి కొనబడిన వారు. మన దేహాన్ని బట్టి ఎవరు తృప్తి చెందుతున్నారు? ఎవరు సంతోషిస్తున్నారు? దేహం దేవునికి మహిమకరంగా ఉన్నదా? ఆలోచించాలి. ప్రభు రాకడలో విమోచించబట్టే కష్టం. హోసన్నా మందిరంలో ఉండి చప్పట్లు కొట్టడం చాలా తేలిక. ప్రభు రాకడ దేహ విమోచనం అది చాలా కష్టతరమైనది. దేహ విమోచన కలగాలి. దేవుని మహిమపరచాలి. షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్ని గుండములోనికి వాళ్ళు వెళ్ళి తిరిగి బయటకు వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడో తెలిసిన? ఆకాశమందైనా భూమి అందైనా షద్రకు మేషకు అబేద్నెగోల వారి దేవుడే దేవుడు. ఆ దేవుని తప్ప ఏ దేవుని సేవించకూడదు. ఏ దేశమైనా ఏ భాష మాట్లాడినా సరే వారందరూ కూడా షద్రకు మేషకు అబేద్నెగోలు ఆరాధన చేసినటువంటి దేవుడే దేవుడు. ఆయన్నే ఆరాధించాలి. ఎవరైతే ఆరాధించరో వాడి ఇల్లు పెంట కుప్పలాగా మార్చబడుతుందని శాసనం పుట్టించారు. ఒక అన్యులను పరిపాలించే ఒక రాజు షద్రకు మేషకు అబేద్నెగోల యొక్క దేహములను బట్టి దేవుని మహిమపరుస్తున్నాడు. నీ దేహమును బట్టి నా దేహమును బట్టి అన్యజనులు దేవుని మహిమపరచాలి. మనల్ని బట్టి అన్యజనులు దేవుని మహిమపరచాలి. అలా మన దేహాలు, వాళ్ళ దేహాలు ఎప్పుడు నెబుకద్నెజర్ రాజు దేవుని మహిమపరిచాడు వారి దేహమును బట్టి అంటే వారు అగ్నిగుండములోనికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆత్మీయ జీవితం అనేది పూలపానిపేం కాదు. ఆత్మీయ జీవితం అనేది ఒక పూలపానుపు కలిగిన బాట కాదు. ఆత్మీయ జీవితం అనేది అగ్ని వంటి శోధనల గుండా మనం దాటి వెళ్ళాల్సి వస్తుంది. అగ్ని వంటి సమస్యల గుండా మనం దాటి వెళ్ళాల్సి వస్తుంది. అలా అగ్ని గుండా మనం దాటినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది మన దేహమును బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమే శోధన వచ్చినా బాధ వచ్చినా వారు ఒకటే చెప్పారు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. అది మేము నమ్ముతున్నాం. ఒకవేళ రక్షింపకపోయినా ఆ బొమ్మకి మాత్రం మేము సాగిలపడం. వారు అగ్నిగుండంలోనికి వెళ్ళారు, తిరిగి మరలా బయటకు వచ్చారు. నెబుకద్నెజరు రాజు దేవుని మహిమపరిచారు. వారి దేహముల ద్వారా దేవునికి మహిమ కలిగింది. ప్రియమైన దేవుని బిడల, ఏమే శోధనలు వచ్చినా బాధలు వచ్చినా మనం వెళ్ళాలి, బట్టి దాటి వెళ్ళాలి. అగ్ని లాంటి శ్రమలు శోధనల నుంచి మనం దాటి వెళ్ళినప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు. వాక్యంలో రాయబడి, నీవు అగ్ని జ్వాల మధ్యలో నడిచి వెళ్ళేటప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు, నేను నీకు తోడై ఉంటాను. మన దేహముల ద్వారా దేవునికి మహిమ కలగాలి.
అట్టి దేహమే ప్రభు యొక్క రాకడలో విమోచించబడుతుంది. ఆ దేహమే ప్రభు రాకడలో రూపాంతరం చెందుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు సిద్ధపరిచిన నివాస స్థలాన్ని స్వతంత్రించుకుంటుంది. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలి. రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. రక్త సంబంధమైనటువంటి బాంధవ్యాలు, బంధుత్వాలు ఉంటే దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు. రక్త సంబంధం కావాలనుకుంటే దేహ విమోచన కలగదు. రక్త మాంసాలు, మాంస సంబంధమైన ప్రేమలు దేవుని రాజ్యమును స్వతంత్రింప చేయలేవు. రక్త సంబంధాలు వీళ్ళు నా రక్త సంబంధికులండి, వీళ్ళు నా తోడబుట్టిన వాళ్ళు, రక్తాన్ని పంచుకున్న వాళ్ళు. ఎలా పోగొట్టుకుంటాం? ఎలా విడిచిపెడతాం? ఏ రక్త సంబంధం నువ్వు? యేసుక్రీస్తు రక్తము కార్చాడు, ఆ రక్తముతో మనం కడగబడ్డాం. ఆ రక్త సంబంధం మనది. ఏ రక్త సంబంధం? యేసుక్రీస్తు యొక్క రక్త సంబంధం మనది. శరీర సంబంధమైన రక్త సంబంధాలు దేవుని రాజ్యముని స్వతంత్రించగలేవు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సహోదరులు. యేసు ప్రభు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా రక్తముతో కడగబడి, నా రక్తముతో ఒక బాంధవ్యం కలిగిన వారే నా రక్త సంబంధికులు. తల్లి అయినా, సహోదరులైనా, పిల్లలైనా నా రక్తముతో కడగబడాలి, నా రక్తం పానం చేయాలి. యేసు రక్తం పానం చేయమంటే లేచి బయటికి వెళ్ళిపోతుంటే ఏ రక్త సంబంధివి నువ్వు? ఏ రక్త సంబంధం నీది? యేసు రక్తం పానం చేయువాడే ఆయన రక్త సంబంధం. నా రక్త సంబంధం, నా తల్లి, నా తోడబుట్టిన వారు, నావారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు. లేఖన సత్యం ఇది. రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. కలువరి శిలువలో యేసు ప్రభు ఏం చెప్పారు? మరియమ్మను చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను చూసి ఏం చెప్పారు? అదిగో నీ తల్లి. ఇదేంటయ్యా, నీవు కదా నా కుమారుడివి, నీకు కదా నేను తల్లిని. నాది రక్త సంబంధం కాదు. అడుగో నీ కుమారుడు యోహానే, నీ తల్లి యోహాను, నీ తల్లి మరియమ్మే. ఏమైంది రక్త సంబంధం? సిలువ వేయబడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? రక్త మాంసాలు దేవుని రాజ్యముని స్వతంత్రించుకోలేవు. రక్త సంబంధమైన ప్రేమలు, రక్త సంబంధమైన బాంధవ్యాలు దేవుని రాకడలను కొనిపోబడకుండా నీకు అడ్డుపడతాయి. విలువ పెట్టి కొనబడిన వ్యక్తులం మనం. యేసుక్రీస్తుతో మన బాంధవ్యం, బంధుత్వం కలిగిన వారం. మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించినట్టయితే దేహ విమోచన కలగదు. ప్రభు రాకడలో రూపాంతరం చెందలేవు. రక్త మాంసం, మాంస ప్రేమలు, శరీర ప్రేమలు, శరీర సంబంధమైన ప్రేమలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రింప చేయలేవు. మనకు కావాల్సింది మాంస సంబంధమైన ప్రేమలు కాదు, యేసయ్య ప్రేమ మనకు కావాలి. ఆ ప్రేమ మనల్ని దేవుని రాజ్యానికి చేరుస్తుంది. ఆ ప్రేమ మన రూపాంతరం చెందేటట్టుగా చేస్తుంది. లేఖనాలు తెలియవా? వాక్యంలో రాయబడలేదా? నా స్వలాభానికి నేను బోధించడం లేదు, మనందరి పరిపూర్ణత కొరికే నేను బోధిస్తున్నాను. పౌలు ఏమన్నాడు? అరమర లేకుండా బోధిస్తున్నానని చెప్పాడు. అరమర లేకుండా బోధిస్తున్నానని చెప్పాడు. మా అమ్మకు బాగలేదు, మా నాన్నకు బాగలేదు, మా అన్నకు బాగలేదు. చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు బాగలేని వాళ్ళు. వాళ్ళని చూసి పలకరించి ప్రార్థన చేస్తే దేవుడు అందరినీ ఆరోగ్యంగా ఉంచుతాడు.
రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. మన దేహ విమోచన కలగాలంటే మన దేహము కడగబడాలి. మన దేహం యాజకునికి కనుపరుచుకోవాలి. మన దేహం కప్పబడి ఉండాలి. మన దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మన దేహం దేవుని మహిమపరచాలి. మన దేహం యేసయ్య శరీరములో అవయవంగా ఉండాలి. మన దేహంలో ఆరోగ్యం ఉండాలి. అప్పుడే మన దేహానికి విమోచన. ప్రభు సిద్ధపరిచిన నిత్య నివాస స్థలాన్ని మన దేహం స్వతంత్రించుకుంటుంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.